బ్రేకింగ్ చూస్తున్నాం. నాంపల్లి రైల్వే స్టేషన్ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నై నుంచి హైదరాబాద్ రానున్న చార్మినార్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ పట్టాలు తప్పింది. ప్రమాదంలో కొంతమంది పాసింజర్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి రైల్వే పోలీస్ సిబ్బంది అధికారులు తరలిస్తున్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నై నుంచి హైదరాబాద్ రానున్న చార్మినార్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ పట్టాలు తప్పింది. ప్రమాదంలో కొంతమంది పాసింజర్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి రైల్వే పోలీస్ సిబ్బంది అధికారులు తరలిస్తున్నారు. మనం ఆ విజువల్స్ కూడా స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం. ఏదైతే పట్టాలు తప్పడం వల్ల గాయపడిన వారిని వీల్ చైర్ సహాయంతో అక్కడి నుంచి ఆసుపత్రికి అయితే తరలిస్తున్నారు రైల్వే సిబ్బంది, పోలీసులు కూడా. పట్టాలు తప్పినటువంటి ట్రైన్ విజువల్స్ కూడా మనం ఐ న్యూస్ స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం. రైట్, రైలు ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. రైట్ సునీల్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా ట్రైన్ యాక్సిడెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. దాని గల కారణాలు ఏంటి? మెయిన్ గా ఈ రోజు రైలు పట్టాలు తప్పినట్టుగా తెలుస్తోంది, మనకు విజువల్స్ లో కూడా కనిపిస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి? చెన్నై నుంచి నాంపల్లి రావాల్సినటువంటి చార్మినార్ ఎక్స్ప్రెస్ మరి కాసేపట్లో అంటే అప్పటికే స్టేషన్ కు చేరుకుంది. ఆగుతుందనగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో చాలా మంది ప్రయాణికులు అయితే గాయపడ్డారు. చార్మినార్ ఎక్స్ప్రెస్ నాంపల్లి వరకే లాస్ట్ స్టేషన్ లో అక్కడ చివరికి ట్రైన్ ఆగే చివరికి అక్కడ కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఆ కాంపౌండ్ వాల్ కి ముందు కూడా ఐరన్ గ్రిల్స్ కూడా ఉంటాయి. దానికి తాకి కొంచెం ముందుకు వెళ్ళినట్టుగా కూడా రైల్వే అధికారులు అయితే చెప్తున్నారు. ఈ క్రమంలో ముందు కంపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ప్రయాణికులు గాయపడ్డారు. వాళ్ళని హుటాహుటిన హాస్పిటల్ కి అయితే తరలించారు. ఆ సమయంలో ట్రైన్ కూడా చాలా నిదానంగా ఉంటుంది. కొంతమంది రన్నింగ్ లో కూడా దిగుతూ ఉంటారు. అంటే అంత స్లోగా ఉంటుంది కాబట్టి పెను ప్రమాదం తప్పిందని చెప్పేసి చెప్పుకోవాలి. మరి దీనికి గల కారణాలకు సంబంధించి జీఆర్పీ పోలీసులు కావచ్చు, అదేవిధంగా రైల్వే పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఒక్కసారిగా ఆ ట్రైన్ ముందున్నటువంటి ఆ రివాల్వింగ్ డాష్ చేయడంతో మొత్తం కూడా కంపార్ట్మెంట్లన్నీ కూడా ఒక కుదుపునకు గురయ్యి కొంతమంది ఇంకా నిద్రలోనే ఉన్నారు అని చెప్పేసి చెప్పుకోవాలి. చాలా మంది ఈ చార్మినార్ ఎక్స్ప్రెస్ లో చాలా మంది సికింద్రాబాద్ లోనే దిగుతారు. కొద్ది మంది మాత్రమే నాంపల్లి వరకు ప్రయాణిస్తుంటారు. కొద్ది మంది ప్రయాణికులు ఉండడం కారణంగా చాలా మందికి గాయాలు కూడా తప్పినట్టయిందని చెప్పేసి చెప్పాలి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని హుటాహుటిన స్థానిక హాస్పిటల్ కి అయితే తీసుకెళ్లారు. ఈ ప్రమాదానికి గల కారణాలకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందనే చెప్పాలి. చాలా మంది కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఎవరికి కూడా పెద్దగా మేజర్ గా గాయాలు కాకపోయినప్పటికీ స్వల్ప గాయాలు అయినా వాళ్ళని హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి రైల్వే సిబ్బంది హాస్పిటల్ కి అయితే తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు కూడా కొనసాగుతుంది అనే చెప్పాలి. మరి డ్రైవర్ నిర్లక్ష్యమా లేకపోతే ఏంటా అనేది చూడాలి. ఎందుకంటే చివరి స్టేషన్ అక్కడ సిగ్నల్ కూడా రెడ్ సిగ్నల్ ఉంటుంది. మరి ఆ సిగ్నల్ ను దాటి అక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ ని ట్రైన్ ఇంజన్ అక్కడ డాష్ ఇవ్వడం బట్టి చూస్తే డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధానంగా ఉండొచ్చు అన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి రైల్వే అధికారులు దీనికి సంబంధించి ఎటువంటి ప్రకటన చేస్తారు అనేది అయితే చూడాలి. ఈ ట్రైన్ కి సంబంధించి ఎక్కువగా సికింద్రాబాద్ లోనే దిగుతారు కాబట్టి ఇంకా చాలా మంది ప్రయాణికులు బయటపడ్డారని, స్వల్ప గాయాలు అసలు ఎటువంటి ప్రమాదం లేకుండా బయటపడ్డారని చెప్పేసి చెప్పుకోవచ్చు. కొద్ది మంది మాత్రమే ఆ ట్రైన్ లో ఉంటారు. ముందు జనరల్ కంపార్ట్మెంట్లు ఉంటాయి, ఆ తర్వాత లగేజ్ ఉంటుంది, ఆ తర్వాత ఇటు రిజర్వేషన్ కోచెస్ ఉంటాయి ఈ చార్మినార్ కి సంబంధించి. ప్రస్తుతం ఆ ట్రైన్ కి సంబంధించి ప్రమాదానికి గల కారణాలను అయితే రైల్వే అధికారులు అంటే సంఘటన స్థలం నుంచి వాళ్ళు ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమే అనేది అయితే ప్రధానంగా వినిపిస్తా ఉంది. ఆశ. రైట్ సునీల్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.
నాంపల్లి రైల్వే స్టేషన్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నై నుంచి హైదరాబాద్ రానున్న చార్మినార్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ పట్టాలు తప్పింది. ప్రమాదంలో కొంతమంది ప్యాసింజర్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి రైల్వే పోలీస్ సిబ్బంది అధికారులు తరలిస్తున్నారు. ఆ విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. మరి కొద్ది క్షణాల్లోనే ట్రైన్ రీచ్ అవుతుంది అనుకున్న టైంలో ఇటువంటి ఘటన మెయిన్గా ఇప్పుడు మా ప్రతినిధి కూడా చెప్పడం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం కనిపిస్తుందని. కానీ ఇప్పటికీ పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది విచారణ అయితే చేస్తున్నారు. ఎవరికి తీవ్ర గాయాలైతే కాలేదు, కాకపోతే వారిని హాస్పిటల్కి అయితే తరలిస్తున్నారు ట్రీట్మెంట్ కోసం. ఆ విజువల్స్ మనం క్లియర్గా ఐ న్యూస్ స్క్రీన్లో చూస్తున్నాం. వీల్ చైర్ సహాయంతో ఏదైతే గాయాలైన వారిని హాస్పిటల్ తరలిస్తున్నారు రైల్వే పోలీస్ సిబ్బంది.